ఏదైతే డ్యామ్ ఎదురుగా మనం ఉన్నామో ఈ పాత బ్రిడ్జి వరకు వచ్చి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గేట్లతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పటికే మొత్తం దూర ప్రాంతాల నుంచి కూడా కార్లు వాహనాలు కూడా అంతా బయలుదేరి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్ అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం అధికారులు ఈ 6 గేట్లే ఓపెన్ చేస్తారని కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది, ప్రాజెక్ట్ ఎస్సీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళకి మాత్రం 6 గేట్లే ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగి మరింత వరద ప్రవాహం పెరిగినట్లయితే మరొక 2 గేట్లను కూడా ఓపెన్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మాత్రం 6 గేట్లతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలు అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే గత 2 ఏళ్ల పరిధిలో కూడా ఆయకట్టు కింద క్రాప్ హాలిడేని ప్రకటించి రైతుల వరకు కూడా పంటలు మీరు వేసుకోవద్దు, నీరు అందించలేం, సాగునీరు కాదు తాగునీటికే కష్టాల పాల్పడాల్సినటువంటి పని ఉంది కాబట్టి మొత్తం కూడా ఆ క్రాప్ హాలిడే ప్రకటించి కూడా గతంలో అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఈసారి మాత్రం మొత్తం కూడా సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో లక్షలాది ఎకరాలకు కూడా నీరు అందుతుందని చెప్పవచ్చు. మన తెలంగాణ పరిధి చూసినట్లయితే ఎడమ కాలువ సాయంతో నల్గొండ, ఖమ్మం 2 ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుంది. అదేవిధంగా మొత్తం ఆ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి కాలువలన్నింటిని కూడా ఇప్పటికే రిలీజ్ చేసి చెరువులు కుంటలు కూడా పూర్తిగా నింపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా అటు హైదరాబాద్ కానీ నల్గొండ ప్రాంతానికి కానీ నీరు అందించాలన్నా కానీ చాలా వరకు నీరు క్లిష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళ మొత్తం కూడా ఎగువన కురుస్తున్నట్టు వర్షాలతో కృష్ణా బేసిన్ మొత్తం కూడా పూర్తిగా నిండుకుండలా మారడంతో కూడా మొన్నటి వరకు కూడా గోదావరి వరదల్ని చూసాం, ఇప్పుడు మనం కృష్ణా వరదలను చూసాం. కృష్ణా బేసిన్ మొత్తం కూడా అన్ని ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి జూరాల, నారాయణపూర్, మొత్తం శ్రీశైలం అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండని తలపిస్తున్నాం. శ్రీశైలం భారీగా ఇంట్లో రావడంతో కూడా చివరికి చేరుకునేది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కూడా మొత్తం నీరంతా కూడా దిగువకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తాం. ప్రస్తుతం మాత్రం 6 గేట్లు ఎత్తారు అధికారులు. మాత్రం ఈ రోజుకు మాత్రం ఈ 6 గేట్లనే చెప్పవచ్చు. వరద ప్రవాహం మరింత కొనసాగితే పెరిగే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతం మాత్రం ఈ 6 గేట్ల ద్వారానే నీటిని విడుదల చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నిరంతరం కవరేజ్ గా ఆర్టీవీ మీకు ప్రకృతి దృశ్యాలను చూపించే ప్రయత్నం చేసింది. నాగార్జున సాగర్ డ్యామ్ 2 సంవత్సరాల తర్వాత నిండుకుండలాగా మారింది. డెడ్ స్టోరేజ్ నుంచి ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు నాగార్జున సాగర్ డ్యామ్ కి ఇంతటి స్థాయిలో వరదని వస్తుందని చెప్పి కూడా. శ్రీశైలం గేట్ ఎత్తడంతో భారీ వరద చేరుతోంది నాగార్జున సాగర్ కి. 3,50,000 క్యూసెక్ల నీటిని ఇన్ఫ్లోగా ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ కి. ప్రస్తుతానికి 6 గేట్లు ఎత్తారు అధికారులు. 11, 12, 13, 14, 15 పూర్తిగా ఈ రకంగా 6 గేట్లు ఎత్తారు. 6 గేట్లు ఎత్తి సుమారుగా 2,40,000 క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద మొత్తం కూడా పులిచింతల పాయింట్ చేరే అవకాశం ఉంది. ఇక నిండుకుండలా మారినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ ని చూసి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు సాగునీటి కోసం ఇరు రాష్ట్రాలకు కూడా ఈ డ్యామ్ వరప్రదాయనిగా అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కేఆర్ఎంబీ పరిధిలో ఉంది ఈ పూర్తి స్థాయి డ్యామ్. కేంద్రం బలగాలు అక్కడ మోరించి ఉన్నాయి. పర్యాటకులు కూడా నిన్న ఆదివారం విడుదల చేస్తారంట కూడా అందరూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళారు, కానీ విడుదల చేయలేదు. ఈ రోజు విడుదల చేస్తున్నటువంటి ఈ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ మీరు చూస్తున్నారు. అక్కడికి చాలా మంది పర్యాటకులు కూడా చేరుకున్నారు ఈ యొక్క అపూర్వమైన దృశ్యాలను చూసేందుకు.